హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫాల్ సీలింగ్ మెటీరియల్ విషయంలో బెస్ట్ కంపెనీ అయినటువంటి జిప్రాక్ ఫాల్ సీలింగ్లో 3 క్వాలిటీస్ ఉన్నాయని చెప్పుకున్నాం. 3 క్వాలిటీస్లో ఫస్ట్ క్వాలిటీ అయినటువంటి జిప్సరా ఫాల్ సీలింగ్ గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫాల్ సీలింగ్ వర్క్లో మనకు ఏ సైట్ వచ్చినా కూడా మనకు జిప్రాక్ కంపెనీ మనం యూజ్ చేస్తాం. సో ఈ వీడియోలో జిప్సరా ఛానల్ ఫిట్టింగ్ ఎలా చేస్తారు, ఈ ఛానల్ గురించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫాల్ సీలింగ్ వర్క్ విషయంలో మీకు ఎవరు ఇంతగా వివరించి చెప్పరు. సీలింగ్ చేపించుకునే వాళ్ళు మీరు ఏ సీలింగ్ కాంట్రాక్టర్నైనా పిలవండి, లేదా ఈ వర్క్ యూపీ వాళ్ళే చేస్తారు కదా ఎక్కువ శాతం, వాళ్ళని కూడా ఒకసారి రమ్మని కనుక్కోండి. అదర్ మెటీరియల్ గురించి చెప్తారు కానీ జిప్రాక్ మెటీరియల్ గురించి అంతగా చెప్పరు. జిప్రాక్ ఛానల్స్ గురించి అండ్ ప్రత్యేకంగా జిప్సరా ఛానల్ గురించి, వీటి కథ ఏంది, కార్ఖానా ఏంది అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ప్రతి పాయింట్ కూడా చూడండి, స్కిప్ చేయకుండా. మీరు ఈ వీడియో ద్వారా సీలింగ్ ఛానల్ విషయంలో పూర్తి అవేర్నెస్ అనేది వస్తుంది. నా 10-12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్న ఈ వర్క్ ఎంతో కొంతమందికి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందనే ఉద్దేశం కొద్దీ ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వెళ్దాం. ఈ సైట్ లొకేషన్ వచ్చేసి మంచిర్యాల డిస్టిక్ లక్షపేట సిటీలో వర్క్ చేస్తున్నాం. జిప్రాక్ మెటీరియల్ గురించి అని మనకు ఓనర్ యూట్యూబ్ నుండి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ సార్ వాళ్ళకి జిప్రాక్ మెటీరియల్ గురించి పూర్తిగా వివరించాను. వాళ్ళు కూడా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ కావాలని చెప్పి ఇక్కడ 3 బిల్డింగ్లు ఒకేసారి జిప్సరా మెటీరియల్తో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సీలింగ్ కానీ, లప్పం, పెయింటింగ్, వుడ్ పాలిష్, టోటల్ పూర్తిగా అయితే కాంట్రాక్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ వెల్యువేషన్ అనేది కంప్లీట్ కాలేదు, బట్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం లోపల బయట కానీ ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయి మినిమం ఒక 1 మంత్ అయితే వాటర్ క్యూరింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న 2 బిల్డింగ్లు కూడా సేమ్ జిప్సరా క్వాలిటీ తోటే వర్క్ అయితే చేయడం జరిగింది. మీకు కలర్స్ కానీ, పుట్టి కానీ ప్రతిదీ కూడా మీకు ఈ ఛానల్లోనైతే నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్. ప్రతిదీ వెల్యువేషన్ కలర్స్ అయితే ఈ సైట్లో నడుస్తున్నది. చూస్తానుగా ఫ్రెండ్స్, మన రథం కూడా ఈయనే ఉన్నది, మన ఆటో వర్క్ అయితే ఈయనే నడుస్తున్నది 3 సైట్లలో. ఫాల్ సీలింగ్ మెటీరియల్ విషయంలో మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మంచి ఛానల్స్ కానీ, మంచి బోర్డు కానీ సెలెక్ట్ చేసుకోండి. సీలింగ్ ఛానల్స్ విషయంలో మీ లోకల్లో దొరికేటువంటి మెటీరియల్స్లో బ్రైట్ అల్ట్రా కానీ, జేఎస్డబ్ల్యూ కానీ, జిందాల్ కానీ, బ్రైట్ రాక్, ఎఫ్జీ రాక్, ఇట్లా చాలా రకాల కంపెనీస్ అయితే థిక్నెస్ వైజ్గా 0.30 నుంచి 0.8 mm గేజ్ వరకు అయితే ఉంటుంది. అయితే ఇందులో 0.60 కానీ, 0.80 కానీ యూజ్ చేసుకోవచ్చు. కనీసం మినిమంలో మినిమం 0.50 కాడ నుంచి అయితే కంపల్సరీ మనం ఇంటికి అయితే సీలింగ్ వర్క్ అయితే చేయించుకోవాలి ఛానల్స్ విషయంలో. అలాగే సీలింగ్ మెటీరియల్స్లో జిప్రాక్ సెయింట్ గోబిన్ అనే కంపెనీ అనేటువంటిది ఉంటుంది. ఇది వెరీ స్టాండర్డ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఈ జిప్రాక్ మెటీరియల్ వాడిన ఏ సైట్లో కూడా ఇప్పటి వరకు చిన్న రిపేర్ వర్క్ కానీ, ఏ చిన్న ప్రాబ్లం కానీ లేదు. కొన్ని వేరే వేరే కంపెనీస్లో తక్కువ గేజ్ ఉన్న పట్టీలు, ఛానల్స్ యూజ్ చేస్తే కొద్ది రోజులకే సీలింగ్ వంగిపోవడం, ఊడిపోవడం అనేటువంటివి జరుగుతున్నాయి. కానీ ఈ జిప్రాక్ మెటీరియల్లో అట్లా ఏముండదు. ఎందుకంటే ఈ ఛానల్స్ చాలా స్ట్రెంగ్త్ అండ్ హెవీ థిక్నెస్ తోటి ఉంటాయి. ఇందులో 3 క్వాలిటీస్ ఉంటాయి. జిప్సరా అని ఫస్ట్ క్వాలిటీ. ఈ వీడియో వర్క్ చేస్తున్న ఛానల్స్ ఇవే జిప్సరా క్వాలిటీయే, చాలా హెవీ క్వాలిటీ, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. సెకండ్ క్వాలిటీ జిప్రాక్ ట్రూ స్టీల్. థర్డ్ క్వాలిటీ జిప్రాక్ ఎక్స్పర్ట్ అని ఛానల్స్ ఉంటాయి. ఇందులో మీరు ఏ క్వాలిటీ అయినా పర్లేదు, ఏ క్వాలిటీ వాడుకున్నా కూడా మన ఇంటికి చాలా అంటే చాలా లైఫ్ అనేది ఉంటుంది. పొడవులో కొట్టిన లైనింగ్కి ఏమో పట్టీ అనేది వస్తుంది, ఇప్పుడు కొట్టే లైనింగ్కి ఏమో బాటమ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా 3/2 సైజులోనైతే ఛానల్స్ అనేటివి ఫిట్టింగ్ చేసుకోవాలి. తక్కువ థిక్నెస్ ఉన్న పట్టీలు మాత్రం యూజ్ చేస్తే కంపల్సరీ 2/2 సైజులోనైతే మనం ఛానల్స్ అనేటివి ఫిట్టింగ్ చేసుకోవాలి.
అయితే ఈ వీడియోలో చూస్తున్న జిప్రాక్లోని జిప్సెరా క్వాలిటీ విషయానికి వస్తే దీని ప్రతి పట్టి పైన స్కానర్ ఉంటుంది. స్కాన్ చేసి మనం ఈ పట్టీలను అయితే మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. అలాగే జిప్రాక్ సెయింట్ గోబిన్ జిప్సెరా అని ప్రతి పట్టి పైన ప్రింట్ అయి ఉంటుంది. ఈ పట్టీలలో ఫ్రాడ్ అనేది ఏముండదు, పర్ఫెక్ట్ మెటీరియల్ ఉంటుంది. అలాగే ఇందులో మనం ఈ జిప్సెరా ఛానల్కి మెటల్ స్క్రూ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే వేరే వేరే స్క్రూస్ అనేటివి ఈ ఛానల్కి యూజ్ చేస్తే అవి పట్టీకి దిగవు, అంత స్టాండర్డ్గా ఉంటాయి ఈ పట్టీలు. ఇందులో ప్రతిదీ కూడా జిప్రాక్ ప్రోడక్టే ఉంటుంది, వేరే వేరే కంపెనీలు ఇందులో యూజ్ చేయడం అనేది ఉండదు. ప్రతిదీ కూడా జిప్రాక్ కంపెనీదే ఉంటుంది. అయితే ఈ ఛానల్ ఫిట్టింగ్ అనేది 3/2 సైజులోనైతే వర్క్ చేస్తారు. ఇది కొంచెం పెద్ద గేజ్ కదా, కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే అట్లా ఉండదు. కంపల్సరీ బాటమ్ అనేది 3 ఫీట్ ఉండాలి, పట్టీలు అనేది 2 ఫీట్ ఉండాలి. కంపల్సరీ 3/2 సైజులోనైతే వర్క్ అయితే చేసుకోవాలి. మన రూమ్ సైజును బట్టి ఒక 1/2 ఫీట్ ఎక్కువ లేదా తక్కువ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మనం ఏ కంపెనీ తీసుకున్నా కూడా జిప్రాక్లో కానీ వేరే అదర్ మెటీరియల్లో కానీ ఏ కంపెనీ తీసుకున్నా కూడా 4 రకాల పట్టీలు అనేటివి అయితే ఉంటాయి. బాటమ్ పట్టీ అని, ఎల్ పట్టీ, పారామీటర్ అని ఉంటాయి. ఇందులో ఎల్ పట్టీ అనేది స్లాబ్ నుంచి మనకు కిందికి అనేది వస్తుంది. ఈ సీలింగ్ బరువు మొత్తం టోటల్గా ఈ ఎల్ పట్టీలు అనేటివి మోస్తాయి. కాబట్టి ఒక జిప్రాక్లో తప్ప వేరే ఏ మెటీరియల్ చూసుకున్నా అవి కొంచెం పతలా ఉంటాయి. ఒక జిప్రాక్ కంపెనీ చాలా స్టాండర్డ్గా ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. అలాగే బాటమ్ పట్టీ, ఇప్పుడు బాటమ్ పట్టీ వచ్చేసి మనం అడ్డంలో తీసుకోవాలి. అలాగే పట్టీ అనేది మనకు పొడవులో వస్తుంది. పారామీటర్ అనేది ఏమో మనకు వాల్కు మొత్తం టోటల్గా ప్యాకప్ అయితే అవుతుంది. ఇలా 4 పట్టీలు 4 రకాలుగానైతే మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే రూమ్ సైజ్ కంటే పెద్దగా ఉంటే జిప్సెరా ఛానల్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. జిప్సెరా కానీ జిప్రాక్ ట్రూ స్టీల్ కానీ ఈ రెండు చాలా హెవీ థిక్నెస్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. మరీ చిన్న సైజు రూమ్స్కి ఇంత హెవీ థిక్నెస్ అవసరం లేదు. ఇదే జిప్రాక్లో మనకు ఎక్స్పర్ట్ ఛానల్ అనేది ఉంటుంది, అది మాత్రం యూజ్ చేసుకోండి కొంచెం తక్కువ సైజు ఉన్న రూమ్స్కి మాత్రం. ఎందుకంటే ఇవి 6080 కన్నా కూడా ఈ జిప్రాక్లో థర్డ్ క్వాలిటీ అయినా కూడా చాలా హెవీ థిక్నెస్ ఉంటుంది వాటికంటే. అన్న మనకి ఇక్కడ పైసతోటి పని అన్న, కొంచెం డబ్బులు ఎక్కువ అయితే కానీ జిప్రాక్ కంపెనీ మాత్రం బ్రాండెడ్ కంపెనీ, మంచి లైఫ్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. ఈ సైట్ సార్ అయితే మనకు కంపల్సరీ జిప్సెరానే కావాలని నన్ను కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఫర్ స్క్వేర్ ఫీటు 140 రూపీస్ చొప్పున ఈ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. 140 రూపీస్లో విత్ డిజైన్ వర్క్ కూడా అందులోనే చేస్తానన్నమాట. వాస్తవంగా ఈ జిప్సెరా ఛానల్స్ అనేటువంటివి అన్ని సీలింగ్ షాపులలో ఉండవు. ఇక్కడ ఈ సైట్కి మెటీరియల్ అనేది కరీంనగర్ నుండి తెప్పియడం అయితే జరిగింది. ఈ సైట్ వచ్చేసి మంచిర్యాల డిస్టిక్లోనే, కానీ మంచిర్యాల డిస్టిక్లో డీలర్ ఉన్నా కూడా ఈ జిప్సెరా ఛానల్ అనేటువంటివి ఆ షాప్లోనైతే లేదు. అతని దగ్గర ఎక్స్పర్ట్ ఛానల్ ఇంకా ట్రూ స్టీల్ ఛానల్ మాత్రమే ఉన్నది. ఈ జిప్సెరా ఛానల్ అనేటువంటిది ఇక్కడ లేదు. ఇక్కడ దగ్గర చాలా రోజుల నుండి చూస్తున్నాను, జిప్సెరా ఛానల్ అనేటువంటిది తెప్పియడం అయితే జరుగుతలేదు. ఓన్లీ ట్రూ స్టీల్ ఎక్స్పర్ట్ మాత్రమే ఉంటుంది. ఇంకా మిగతా లోకల్ షాపులలో అయితే ఆయనంత ట్రూ స్టీల్ ఎక్స్పర్ట్ కూడా ఉండదు. జస్ట్ 60, 80, 50 ఇట్లా గేజెస్ పరంగా ఉన్న కంపెనీలు మాత్రమే అందులో పెట్టుకోవడం అయితే జరుగుతుంది మెటీరియల్. మంచిర్యాల అంటే మంచిర్యాలే కాదు, లాస్ట్ టైం నేను ఇక్కడ జనగాంలో వర్క్ చేసినప్పుడు వరంగల్ దగ్గర హన్మకొండ నుంచి తెప్పించాను. అలాగే పాల్వంచలో వర్క్ చేసినప్పుడు ఖమ్మంలో ట్రై చేశాను, భద్రాచలంలో ట్రై చేశాను. ఎక్కడ లేదు, సీదా వరంగల్ హన్మకొండలో, లేదంటే కరీంనగర్, హైదరాబాద్ ఇలా పెద్ద పెద్ద సిటీలలో మాత్రమే ఈ ఛానల్ అనేటివి దొరుకుతాయి. మిగతా షాపులలో ఇంత హెవీ థిక్నెస్ అనేటివి వాళ్ళు ఉంచుకోరు. ఎందుకంటే ఎక్కడనైనా సీలింగ్ మెటీరియల్ షాప్ వాళ్ళే వర్క్ కాంట్రాక్ట్ తీసుకొని వర్క్ చేపిస్తూ ఉంటారు. ఏ సిటీలోనైనా జిప్రా కాకుండా వేరే మెటీరియల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు వాళ్ళు. ఆ మెటీరియల్స్లోనే వాళ్ళు వర్క్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంటుంది. జిప్సమ్ మెటీరియల్స్కి ఎక్కువ రేట్ ఉంటుంది, తక్కువ ప్రాఫిట్ ఉంటుంది. వేరే మెటీరియల్కి తక్కువ రేట్ ఉంటుంది, ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. అందుకని వీటిని సజెస్ట్ అనేది వాళ్ళు చేయరు. ఫ్రెండ్స్, సీలింగ్ వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకండి, ఎందుకంటే మళ్ళీ చేపించే వర్క్ అయితే కాదు.
అలాగే మీలో ఎవరికైనా జిప్రాక్ సీలింగ్ వర్క్లో ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే జిప్రాక్ బోర్డ్ ఫిట్టింగ్ ఎలా చేస్తారు, అలాగే ఈ ఛానల్స్కి పిఓపి ఎలా ఫిట్టింగ్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.